వెల్కమ్ టు పూరా లోకల్. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, తెలంగాణను ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని, బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. భారీ రుణభారం తెలంగాణకు సవాలుగా మారిందని, గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6,85,000 కోట్ల రూపాయలకు చేరుకుందని వివరించారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉంటాయన్నారు. గత 10 ఏళ్లలో మౌలిక ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందన్నారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి, లేదా అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50% పెంచాలన్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ను ముందు ఉంచుతున్నామన్నారు. ఈ డిమాండ్ను మీరు నెరవేర్చితే దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని ప్రధాని మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణకు తగినంత సహాయం అందించాలన్నారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవేర్స్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 75,995 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మరో 1,500 కోట్లు అప్పు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేడు బాండ్ల వేలం ద్వారా ఆర్బీఐ నుండి 1,500 కోట్ల రూపాయలు అప్పుల రూపంలో తీసుకోనున్న రేవంత్ సర్కారు ఈ నెల 3న 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అప్పు తీసుకుంది. ఈరోజు మళ్ళీ 1,500 కోట్లు అప్పు తీసుకోనున్నది. ఇప్పటికే ఆగస్టులో 6,000 కోట్ల రూపాయలు, జూలైలో 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంది. రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు బాండ్ల రూపంలో 46,118 కోట్ల రూపాయలు అప్పు చేయగా, కార్పొరేషన్ల ద్వారా 29,877 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 9 నెలల్లోనే మొత్తం 75,995 కోట్ల రూపాయలు రేవంత్ సర్కారు అప్పు చేసింది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.